జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంగనూరులో రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు. బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా జమ్మూలో విలేకరుల సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే నంగనూరులో రైతు ధర్నాలోని మాజీ మంత్రి హరీష్ రావు. నంగనూరులో రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీ, రైతు భరోసా పంటలకు బోనస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ కేసీఆర్ ఉండగా ఏముండే, కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు ఏముండే, ఎరువు బస్తాలు కావాలంటే సిద్దిపేటలో పోయి మబ్బుల 5 గంటలకు లైన్లో నిలబెడితే, చెప్పుల లైన్లో పెడితే ఒక సంచి దొరికే పరిస్థితి ఉండే. పోలీస్ స్టేషన్ల ముందు లైన్లలో నిలబెట్టింది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎరువు బస్తాలు మీ ఊర్లకే లారీలలో పంపిండా లేదా? ఏనాడు 10 ఏళ్లలో మందు బస్తాల కోసం గింతలొల్లి గాలి అయిందా? కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. మోటార్ కాలితే 5,000, ట్రాన్స్ఫార్మర్ కాలితే బాయికింత వేసుకొని లంచం ఇస్తే ట్రాన్స్ఫార్మర్ వచ్చు. అది వచ్చే వరకు వెనకబడి ఎండైపోతుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మోటార్లు కాలని కరెంట్ ఇచ్చిండు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఆ రోజుల్లో ఎప్పుడో దొంగరాత్రి కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక పొద్దున్న దాకా నీ బాయి కాడ కడుపు నిండా కరెంట్ ఇచ్చిండా లేదా? అంటే మార్చిండు. ఇది బంజాయి బిడ్డలో లేకున్నది. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోపైంది. కరెంటు బాధలు, మోటార్లు కాలుతున్నాయి, మళ్ళా ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. నాడిమిట్ల కేసీఆర్ ఉన్నప్పుడు కాలినాయా? మోటార్లు కాలలే, ట్రాన్స్ఫార్మర్లు కాలలే, మంచిగా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు. నిన్న ఒక ఎమ్మెల్యే చెప్తుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అట, నేను పొద్దుగాల పేపర్ చదివిన. ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు, కేసీఆర్ ఉండగా ఎట్లొచ్చింది 24 గంటలు, ఇప్పుడు ఎందుకు అత్తలేదంటుంది. అన్నది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుంది, కరెంటు వాళ్ళని పట్టుకొని అంటుంది, కేసీఆర్ ఉండగా అప్పుడు పొద్దుందాకా వచ్చింది కరెంటు, 24 గంటలు వచ్చింది, ఇప్పుడు ఏమైనా వత్తలేదు అంటుంది. అన్నదేవులు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. కేసీఆర్ ఉండగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. మీరు ఒకటి బాగా యాద్ చేసుకొని నేను మీకు యాద్ చేస్తున్నా. నడిమిట్ల 2 ఏళ్లు కరోనా వచ్చింది. మనం ఇళ్ళకి తాళాలు వేసుకున్నాం, ఒక్కరం బయట అడుగు కూడా పెట్టలే, మూతికి బట్ట కట్టుకున్నాం. మనిషి బయటకు రాలే. 45 రోజులు లాక్డౌన్. గవర్నమెంట్ కు రూపాయి ఆమ్దాన్ లేదు. అయినా కేసీఆర్ ఇంత క్యారెట్ మీద మనకు 1500 ఇచ్చిండు, ఇంత బియ్యం పంపిండు 10 కిలోలు. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాడు. అయితే కరోనా ముచ్చట ఎందుకు తెస్తున్నా అంటే, నేను కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిండా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్ కు ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంద్ ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. మరి వీళ్ళకేం పుట్టింది ఇప్పుడు? ఏం కరోనా లేదు, ఏమి లేదు, ఏమన్నా ఇప్పుడు? మరి ఇప్పుడు ఎందుకు వస్తలేదు రైతు బంధు? కేసీఆర్ ఉండగా నాట్లు పడే వరకు మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగినాయా లేవా? ఇప్పుడు నాట్లు అయిపోయా, కలుపు అయిపోయా, మందేస్తిమి. ఇక రేపు మాపు కోతకు రాబట్టే దసరా పండుగ దగ్గరికి వస్తుంది. కానీ రైతు బంధు పైసలు మాత్రం రేవంత్ రెడ్డి ఎత్తలేడు. వేసిండా? మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మాట్లాడమంటే అన్ని వంకర మాటలు మాట్లాడతాడు. మరి రైతు బంధు ఎందుకు ఎత్తలేడు? ఏం చెప్పిండప్పుడు? కేసీఆర్ ఉండగా మొదలు 4,000 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 5 ఇస్తా అంటే 5 ఇచ్చిండు, మళ్ళా గెలిస్తే 8,000 చేస్తా అన్నాడు. కానీ గెలిస్తే మనం చేద్దాం. కానీ వీళ్ళు గెలిచిండ్రు 7,500 ఇస్తా అన్నారు. ఇవాళ ఇప్పటి వరకు సప్పులు లేదు. పోయిన యాసంగి
పోయిన యాసంగిల 5,000 ఇచ్చిండు, 2,500 ఎగబెట్టిండు. ఈ వానకాలం ఇస్తాము అన్నారు. ఈ వానకాలం 7,500 లేదు, 5,000 కూడా లేదు. ఆయన 5,000 కూడా రాలే. ఇవాళ ఇందాక మా రెడ్డి సాబ్ దుర్గారెడ్డి, ఏం పేరే దుర్గారెడ్డి అని ఏమన్నాడు, 3 పైసల మిత్తికి తెచ్చిండట 10,000. రైతు బంధు వల్లేదని 3 పైసల మిత్తికి తెచ్చినా అని మా దుర్గారెడ్డి గారు బాధపడబట్టే. ఇంకొకరు 2 రూపాయల మిత్తికి తెచ్చిన అన్నాడు, యాదగిరి 2 రూపాయల మిత్తికి తెచ్చిన అన్నాడు. నువ్వు రైతు బంధు అయ్యాక ఇలా అప్పుల పాలు చేస్తున్నాడు రైతుల్ని. ఇవాళ కేసీఆర్ ఉండగా వస్తే ఇంత దున్ననీకి ట్రాక్టర్ కిరాయకో మందు బస్తాలకో కలుపు మందం ఇంత ఆసరైండు మన కేసీఆర్. వీళ్ళేంది ఏదో ఒక కుంటి సాకులు చెప్పి అబద్ధాలు చెప్పి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు కూడా ఇవ్వట్లేదు. ఏమైంది? కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. 11 సార్లు రైతు బంధు ఇచ్చిండు. టైం మీద ఇచ్చిండు. ఇంకో పని ఆపుకున్నాడు, ఇంకో పద్దు ఆగబట్టుకున్నాడు. కానీ రైతుకు మాత్రం తిప్పలు పెట్టలే. అది ఎరువు బస్తాలైనా, కరెంట్ అయినా, రైతు బంధు అయినా, ఊరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఒక్క గింజ లేకుండా టైం మీద వడ్లు కొనుడైనా, వడ్ల పైసలు 3 వద్దులలో వేసుకుంటా మిమ్మల్ని కాపాడుకోలే. కాంగ్రెస్ వచ్చి 9 నెలలకే ఇలా ఉంటే రాబోయే 4 సంవత్సరాలు ఎట్లా ఉండాలి అని ప్రజలు భయపడుతున్నారు. మూసీ సుందరీకరణతో మీ జేబులు సుందరీకరణ అవుతాయి కానీ ప్రజలకు ఏమీ జరగదు. బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ 2,400 కిలోమీటర్లు గంగా నది శుద్ధికి 40,000 కోట్లు ఖర్చు పెడితే గండిపేట నుండి నాగోల్ వరకు 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఎందుకు? బీఆర్ఎస్ నాయకుడు దర్శత్ అందరూ కూడా పాల్గొంటున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు. మామూలుగా నా ప్రెస్ మీట్ నేను చాలాగా తొందరగా ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తా, కానీ ఈ ఒక ప్రెస్ మీట్ మాత్రం కొంచెం సుదీర్ఘంగా ఉంటుంది. మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఓపికగా విని అర్థం చేసుకొని ప్రజలకి చేరవేసే ఒక ప్రయత్నం చేయాలని నేను విన్నపించుకుంటున్నా. ప్రభుత్వం సంపూర్ణంగా తన ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయిందని చెప్పుకోవాలి. ఒక ఇల్లు నడుపుతున్నా కూడా ఆ ఇంటికి వచ్చే ఖర్చును మనం లెక్క వేసుకొని, ఆదాయాన్ని లెక్క వేసుకొని, ఆ నెలలా జరగాల్సిన మనకి ప్రాధాన్యతలు ఏముంటాయి అనే ఒక లెక్క ఇంటి పెద్ద వేసుకొని ఆ ఇల్లు నడుపుతూ ఉంటాడు. ఆదాయం లేకనో మనకు స్తోమత లేకనో ఆ ఇంటి యజమాని ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయి అప్పులు చేసో లేకపోతే దొంగతనాలు చేసో ఆ ఇల్లు నడపాలని ఎంత కష్టమో ఎంత తప్పో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాధాన్యతలు సంపూర్ణంగా కోల్పోయి రాష్ట్రాన్ని ఎటు దిక్కు తీసుకుపోతున్నారనే ఒక కనీస ఆలోచన కూడా ప్రభుత్వం నడుపుతున్న పెద్దలకు లేదు. దిస్ గవర్నమెంట్ హెస్ కంప్లీట్లీ లాస్ట్ ఇట్స్ ప్రయారిటీస్. సంపూర్ణంగా బాధ్యతలతో పాటు ప్రాధాన్యతలు ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ కొత్త విషయాలు, ప్రజలు అడగని విషయాలు, ప్రభుత్వాలకి సంబంధం లేని విషయాలు తల మీద వేసుకొని ఈరోజు ప్రజల జీవితాలతో ఆట ఆడుతున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఓ సంవత్సరం కిందట ఒక్కసారి హైదరాబాద్ గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. రియల్ ఎస్టేట్తో కలకలాడుతూ, వ్యాపారాలతో కలకలాడుతూ, పెట్టుబడులతో సంపూర్ణంగా హైదరాబాద్ ఒక మహానగరంగా, ఒక ఆర్థిక మహాశక్తిగా సంవత్సరం కిందట హైదరాబాద్ ఏ విధంగా ఉండే, ఎంత సంతోషంగా ఎంత కలకలాడుతుండే హైదరాబాదు. ఈరోజు ఏం చూస్తున్నాం మనం? హైదరాబాద్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ని ఒక వల్లకాటుగా చేసిన విషయం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రోజు టీవీ తెరిస్తే ఆర్తనాదాలు, శాపనార్థాలు, ఆక్రోశాలు, ఏడుపులు, పడబొబ్బలు, పెట్టుబడులు తగ్గినాయి, రియల్ ఎస్టేట్ పోయింది, వ్యాపార యొక్క అవుట్పుట్ కూడా తెలంగాణ హైదరాబాద్ మహానగరం నుంచి తగ్గింది. ఇది ఎవరికి మంచిగా అనిపిస్తుందో నాకైతే అర్థమైతే లేదు. ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత లేనిది రైతులని విస్మరించిండ్రు, యువతను విస్మరించిండ్రు,
మహిళలను విస్మరించిండ్రు, గ్రామంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులను సంపూర్ణంగా నాశనం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. కంప్లీట్గా ఏది ముందల పెట్టుకోవాలో ఏది ముందల పెట్టుకోవద్దో అర్థం కాకుండా కొత్త ప్రయోగాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్ సమయంలో హైడ్రా అనేది ఒకటి తీసుకొస్తాము, హైదరాబాద్ని భయభ్రాంతుల యొక్క పరిస్థితిలో తీసుకుపోతాము, ఇక్కడ ఉన్న వ్యవస్థని నాశనం చేస్తాము, ఆర్థిక పరిస్థితులను నాశనం చేస్తాము, హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పలేదే. కానీ హైడ్రా మనం ముందరికి తీసుకొచ్చి హైదరాబాద్ మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు, హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఎప్పుడు కొట్టుకుపోతారో, ఎవరు కొట్టుకుపోతారో, ఏ కేసులు ఇరుక్కుంటుందో, ఏ హైదరాబాద్ కొట్టేస్తుందో అర్థం కాని పరిస్థితులకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుపోవడం ఒక లెక్క అయితే, మూసీ సుందరీకరణ పేరుతోని కొత్త మోసానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు రుద్దబోతున్నారు. ఏంది కొత్త డ్రామా? అసలు మూసీ సుందరీకరణ విషయం ఏంది? అసలు ఈ విషయం మనం చాలాసార్లు మీతో మాట్లాడాలనుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ముమ్మాటికి కొన్ని విషయాలు మీ ముందర చెప్పెట్టే ప్రయత్నం చేస్తా. ప్రభుత్వానికి అదేదో మా దగ్గర చెప్తున్నట్టు తిననీకే సర్దికూడు లేదు, కానీ అది ఎవడో సాదా బిర్యానీ పెట్టిస్తా అన్నాడంట. తిననీకే మా దగ్గర సర్దికూడు లేడు, కానీ సాదా బిర్యానీ పెట్టిస్తారా? దసరా శరన్నవరాత్రి వేడుకలకు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం ముస్తాబవుతోంది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 3 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఘటస్థాపనతోటి ఉత్సవాలను ప్రారంభించి 9 రోజుల తర్వాత అక్టోబర్ 12న ముగించనున్నారు. ఈ 9 రోజులు అమ్మవారిని రోజుకో అలంకరణలో పూజలు జరపనున్నట్లుగా ఆలయ పూజారులు తెలియజేశారు. వేడుకల చివరి రోజు సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం కృష్ణానదిలోని తెప్పోత్సవం జరుగుతుందని వివరించారు. ఏ రోజు ఏ అలంకారం అంటే అక్టోబర్ 3న బాలా త్రిపురం సుందరి దేవి, 4న గాయత్రి దేవి, 5న అన్నపూర్ణ దేవి, 6న లలిత త్రిపుర సుందరి దేవి, 7న మహాచండీ దేవి, 8న మహాలక్ష్మి దేవి, 9న సరస్వతి దేవి దుర్గాష్టమి, 10న దుర్గాదేవి మహర్నవమి, 11న మహిషాసుర మర్దిని దేవి విజయదశమి, 12న ఉదయం మహిషాసుర మర్దిని దేవి, సాయంత్రం రాజరాజేశ్వరి దేవి. బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా జమ్మూలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. हमारे भारतीय जनता पार्टी के कार्यकारी अध्यक्ष श्री सत शर्मा जी, हमारे वरिष्ठ नेता श्री निर्मल सिंह जी, हमारे भारत सरकार में मंत्री और हमारे सहयोगी जम्मू कश्मीर के प्रभारी किशन रेड्डी जी, हमारे महामंत्री श्री तरुण चुग जी, हमारे वरिष्ठ नेता कविंदर गुप्ता जी, नरेंद्र सिंह जी और यहाँ उपस्थित हमारे मीडिया के सभी वरिष्ठ पत्रकार बंधु, आज मुझे चुनाव की इस बेला में यहाँ प्रचार के लिए आने का सौभाग्य मिला और ऐसा तय हुआ कि आप सबके साथ भी चुनाव के सिलसिले में बातचीत हो। मित्रों, हम जानते हैं कि चुनाव के 2 फेज़ पूरे हो चुके हैं और 2 फेज़ पूरे जो हुए हैं वो इस बात का प्रतिबिंब भी है, रिफ्लेक्शन भी है और ये स्पष्ट दिख रहा है कि किस तरीके से जम्मू कश्मीर के लोगों ने प्रधानमंत्री मोदी जी की तरफ अपना प्यार, विश्वास और उनकी नीतियों को एक समर्थन दिया है। यह स्पष्ट इन चुनावों से हम सबको देखने को मिलता है। सबसे बड़ी बात यह है कि यह चुनाव शांतिपूर्ण ढंग से, पीसफुल तरीके से हुआ है। इस चुनाव में पिछली चुनाव के भांति कोई वायलेंस नहीं हुई, कोई बूथ कैप्चरिंग नहीं हुई, कोई फायरिंग नहीं हुई और कोई टेरर अटैक्स नहीं हुए। आपको जान करके यह भी खुशी होगी कि 16 देशों के
हेड्स ऑफ मिशन, एम्बेसडर्स, वो यहाँ चुनाव को देखने आए थे और उन्होंने देखा है कि किस तरीके से लॉ एंड ऑर्डर पर कंट्रोल और लोगों ने प्रजातंत्र में बढ़ चढ़ करके हिस्सा लिया है और इस चुनाव को शांतिपूर्ण ढंग से संपन्न किया है। और मैं ये कह सकता हूं कि इट इज ए हिस्टोरिकल ओकेजन, ये एक ऐतिहासिक घड़ी है जब जम्मू कश्मीर के लोगों ने बुलेट को रिजेक्ट करके बैलेट का रास्ता चुना है। इस बात को भी हमको ध्यान में रखना चाहिए। दे हैव चोजन। ప్రజా పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానేత కొండా లక్ష్మణ్ బాపూజీ. స్వాతంత్ర్య పోరాటం నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన సుదీర్ఘ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఎన్నో సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలోనే పురుడు పోసుకుంది. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని సమున్నతంగా గౌరవించింది. ట్యాంక్ బండ వద్ద వారి విగ్రహం ఏర్పాటు చేసింది. వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీకి పెట్టింది. తెలంగాణ పోరాటంలో 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన స్ఫూర్తి ఇమిడి ఉంది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర రూపొందింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ హిట్ కావటం వలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం, జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా మారాయి. అనిరుద్ బాణీలు కూడా జనంలోకి బాగానే పోయాయి. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లోకి వచ్చింది. అది ఆంధ్ర, తమిళనాడు ప్రాంతం, ఎర్ర సముద్ర తీరం. అక్కడి కొండలపై చాలా కాలంగా కొంతమంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. 4 ఊళ్లుగా ఏర్పడిన ప్రజలు చేపల వేటపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళకి మార్గనిర్దేశం చేసే నాయకుడిగా దేవరా ఉంటాడు. అయితే అతనంటే పడని భైరా సైఫ్ అలీ ఖాన్ మరో వర్గానికి నాయకుడిగా తయారవుతూ ఉంటాడు. ఆ 4 గ్రామాల మధ్య ప్రతి ఏడాది ఆయుధ పూజ రోజున కుస్తీ పోటీ ఉంటుంది. ఆ పోటీల్లో ఒక్కో గ్రామం నుంచి ఇద్దరేసి పాల్గొంటారు. ఎవరు గెలిస్తే వారి గ్రామానికి ఆయుధాలు వెళతాయి. అలా ఆయుధాలు రావటం వలన తమ గ్రామానికి అంతా మంచి జరుగుతుందనేది వారి విశ్వాసం. అయితే చాలా ఏళ్లుగా ప్రతి ఏడాది దేవరనే గెలుస్తూ ఉండటం విశేషం. దేవరపై బైరాకి ద్వేషం పెరగడానికి ఇది కూడా ఒక కారణం. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళ జీవితాల్లోకి మురుగన్ మురళీ శర్మ అడుగు పెడతాడు. సముద్రం నౌకలోని రవాణా అవుతున్నటువంటి సరుకును దొంగిలించి తమకు చేరవేయమని దేవరా బృందంతో మురుగన్ డీల్ కుదుర్చుకుంటాడు. అతను ఇస్తానన్న డబ్బుకు ఆశపడి బైరాతో సహా చాలా మంది యువకులు సముద్రపు దొంగలుగా మారిపోతారు. అలా కొన్నిసార్లు జరిగిన తర్వాత తాము మురుగన్కి చేరవేస్తున్నది ఆయుధాలని, వాటి వలన తమ గ్రామాలకే కాకుండా సమాజానికి కూడా చాలా ప్రమాదం అనే విషయం దేవరకి తెలుస్తుంది. నాకు పెళ్లి చేయాల్సిన 3 ఆడబిడ్డలున్నారు, నా ఇంటి మీదకు రాకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చైతన్యపురి మూసి బాధితురాలు. మాట్లాడదాం మేడం, ఉంది మేడం, అందుకే భయపడి మాట్లాడుతున్నాను. మేడం నేను చెప్తాను, మేడం నీకు చెప్తాను. ఎన్ని గజాలు ఉందమ్మా? 112 జీవితంలో ఒకటేసారి వస్తుంది ఇల్లు కట్టుకునే కళ. ఆ కళ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో కొత్త గొప్ప కూలీనాలు చేసుకునో, ఉద్యోగాలు చేసుకునో, లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే మీరు ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బఫర్ ఎఫ్టీఎల్ ఎవరు పెట్టారు? హైడ్రా వాళ్ళు పెట్టారా? ఎవరు పెట్టారు? ఇది ఏ గవర్నమెంట్ పెట్టింది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పెట్టారా? కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టారా? ఎవరు పెట్టారు? ఈ కొత్తగా వచ్చిందా ఈ ఎఫ్టీఎల్? నీరు పారుతుందా? పారే ఏరు, ఇది పారే ఏరు 10 ఫీట్ల డౌన్ ఉంది ఇక్కడ.
10 ఫీట్ల డౌన్ ఉంది మూసి. రివర్ బెడ్ అని చెప్పి కొత్తగా పెట్టారు మళ్ళీ. ఆగండి, 1954 నుంచి వచ్చిందమ్మా ఇక్కడ. చెప్పండి, క్వశ్చన్ అడగండి. విషయం చెప్తున్నా, మీరు FTL జోన్ లో లేకపోతే ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది? ఎందుకు డబ్బులు బయట నుంచి వచ్చే డబ్బులు. ఇది ఎంత బిల్డింగ్లు కడతారంట, ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి సుందరీకరణ. ఎవరు సుందరీకరణ చేయమన్నారు? వరల్డ్ బ్యాంక్ లోంచి 1,50,000 కోట్లు అప్పడిగాడంట కదండి, వింటున్నాము. ఇప్పుడు వాళ్ళ స్థలం చూపించమని అడుగుతుంటే మూసీలో ఉన్న మా ఇంట్లో మేము డబ్బులు పెట్టి కొనుక్కునే అడుగుతాడా? ఇది ఎంతవరకు న్యాయం? FTL ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి స్థలానికి? రూల్ ఏంటి? రివర్ బెడ్ రూల్ ఏంటి? గత ప్రభుత్వాలు తప్పు చేసిన నేను చేయను అంటాడు. నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నా, రేవంత్ రెడ్డి గారు, వరల్డ్ లోనే మీరు చేసే పని ఎవరు చేయలేదు. ఇది మీకు మంచిదే కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అయ్యప్ప సొసైటీ పడినప్పుడు ఏం మాట్లాడారు? ఇదే రేవంత్ రెడ్డి గారు అయ్యప్ప సొసైటీ గురించి మీరేం మాట్లాడారు? చెప్పారు కదా, LRS తీసుకుంటాం, పైసా కూడబెట్టుకుంటాము, తీసుకుంటామని. ఇప్పుడు మీరు చేసేదేంటి? మడమ తిప్పేసావు నువ్వు. ఇది కరెక్టేనా? పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారు. ఇప్పుడు FTL పరిధిలో తెచ్చి మళ్ళీ బర్ఫ్ ప్లేస్ ఏంటి? అంత ప్లేస్ ఎందుకు? అక్కడ గోడ కడితే సరిపోదా? చెప్పండి. గవర్నమెంట్ ఫ్యూచర్ లో వాటర్ ఇన్ని సంవత్సరాలు లేకుండా ఇప్పుడు ఏంటి సార్? 40 అడుగుల నుంచి నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి చెప్పండి? రేవంత్ రెడ్డి పుట్టలేదు నీళ్ళు వచ్చినప్పుడు. రేవంత్ రెడ్డి గారు పుట్టలేదు నీళ్ళు వచ్చినప్పుడు. ఈ 7 నెలలే వచ్చేసిందా? మేము ఇక్కడ 20 సంవత్సరాలు మూసి పైకి నీళ్ళు ఒక చుక్క బయటికి రాలా. ఇప్పుడు మీరు అన్న ప్రకారం FTL ఉంది కాబట్టి మమ్మల్ని ఇచ్చేయమంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 150 crores ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొస్తున్నాడు? అది కూడా FTL లోనే కదా. ఇప్పుడు వాడు చేసే పని కూడా FTL లోనే. మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాడేమో. ఎలా వస్తుంది ఉద్యోగాలు? ఎలా వస్తుంది? ఆ ప్రాజెక్ట్ లో ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందులో వస్తుందా? పర్మనెంట్ ఏదైనా ఉంటుందా? రేపటి దినం నదిలో అది కూడా పోదని చెప్పేసి ఏం నమ్మకము? వాటి కట్టింది. ఇప్పుడు కాళేశ్వరం కట్టింది, చూస్తున్న పరిస్థితి. అది చూడంగా కూడా మళ్ళీ కూడా 150 లక్షల కోట్లతో ప్రాజెక్ట్ తీసుకురావడం ఏ విధంగా లాభం? తిరుపతిలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. శ్రీవారి దర్శనార్థం ఈ రోజు సాయంత్రం తిరుమలకి జగన్ వెళ్లనున్నారు. ఈ క్రమంలో తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో ఆయనపై దాడికి భానుప్రకాష్ రెడ్డి, కిరణ్ రాయల్, టీడీపీ నేతలు డబ్బులిచ్చి గూండాలని పురుగులుపుతున్నట్లుగా తమకు సమాచారం అందినట్లు వైసీపీ నేత తన ట్వీట్లో పేర్కొంది. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడానికి వాహన శ్రేణిపై గుడ్లు వేసేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో మనుషుల్ని పురమాయించినట్లుగా తెలుస్తోంది. తిరుమలలోని జగన్ పర్యటనతో లడ్డూ ఇష్యూలోని బండారం బయటపడుతుందని భయపడుతున్నావా చంద్రబాబు అంటూ వైసీపీ ప్రశ్నించింది. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింటో వైరల్ అవుతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంగనూరులో రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు. బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా జమ్మూలో విలేకరుల సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.